పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని ఆశీర్వదించి సదా సర్వదా కాపాడుదురుగా. మీ చెంత మొరపెట్టుకొనుచున్న నా స్వరము ఆలకింపుడు. నాకు సహాయకులుగా ఉండి నా చేయి విడువకుడు. నా రక్షణ దాతయగోవ సర్వేశ్వర, నన్ను తృణీకరించకుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు పేరు వినగానే ఆయనలో ఉన్నటువంటి ఉత్తమమైన గుణాలలో మనకు ప్రముఖంగా గుర్తొచ్చే గుణం ప్రేమించే గుణం. అందుకే దేవుడు ప్రేమామయుడు అంటాం. ప్రేమకు మరొక పదం దేవుడు, దేవునికి పర్యాయ పదం ప్రేమ అని చెప్పుకోవచ్చు. ఆయన చూపించిన ప్రేమలో స్వార్థం లేదు. ఆయన ప్రేమ నిస్వార్థమైనటువంటిది. ఆయన ప్రేమ శక్తితో కూడుకున్నటువంటిది. ఆయన ప్రేమ జాలి కలిగినటువంటిది. ఎలాంటి వారు ఆయన సన్నిధికి వచ్చి ప్రభు మమ్ము స్వస్థపరచు, లేదా మా పాపములో మన్నించు, మా కుటుంబంలో మంచి చేయి అని ప్రాధేయపడినప్పుడు కరుణగల యేసు ప్రభు వారందరికీ మేలు చేశాడు. ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. ఎవరికి యేసుక్రీస్తు ప్రభు అన్యాయం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు. ఎంతవరకు తనను తాను తగ్గించుకున్నాడంటే, ఏ నేరము చేయకుండా న్యాయ తీర్పు చేయబడటానికి కూడా ఆయన అంగీకరించాడు. చివరికి క్రూరమైనటువంటి శిలువ మరణాన్ని కూడా ఆయన మనందరి కోసం అంగీకరించాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. అంతగా ఆయన ప్రేమించాడు. మరి ఈనాటి సువిశేష పట్టణంలో ఒక చక్కని ఉదాహరణ మనకి ఇవ్వబడింది. లూకా సువార్త 7వ అధ్యాయంలో 36వ వచనం నుంచి. క్రీస్తు ప్రభువు ఒక ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డాడు. ఆయన భోజనానికి కూర్చోగానే ఆ పట్టణంలో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఎలాంటి ఆహ్వానం లేకుండగానే
ఆ పరిసయ్యుల ప్రముఖుడి ఇంటికి వచ్చి క్రీస్తు ప్రభు పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆమె కన్నీటితో క్రీస్తు ప్రభు పాదాలు కడిగిందట. కన్నీటితో ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. క్రీస్తు ప్రభువుకు తెలుసు ఈ స్త్రీ పట్టణములోనే అందరికంటే పాపాత్మురాలైన స్త్రీ అని తెలుసు. ఆ ఇంటిలో ఉన్న ప్రముఖులందరికీ ఈ స్త్రీ పాపాత్మురాలని కూడా తెలుసు. అందుకే సీమోను తనను ఆహ్వానించినటువంటి ఆ గొప్ప సీమోను మనసులో అనుకుంటున్నాడు, ఈయన దైవమూర్తి అయినట్లయితే, ఆయన తాకుచున్న స్త్రీ ఎవరో తెలిసిన వాడైతే ఆమెను దూరంగా నెట్టేసేవాడు కదా, ఎందుకు అలా చేయటం లేదు అని మనసులో ప్రశ్నించుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుకు తెలుసు ఆమె పాపాత్మురాలని. అయినా తనలో ఉన్నటువంటి ప్రేమ, ఆమెలో తన కోసం ఉన్నటువంటి ప్రేమను గుర్తించింది. ఆమెలో క్రీస్తు ప్రభు మీద ఎంతగా ప్రేమ ఉంది, ఎంత నమ్మకం ఉంది. ఈయన సన్నిధిలో నేను కన్నీటితో ఏడిస్తే చాలు నా పాపాలు క్షమిస్తాడు అని నమ్మకం. అది చూసినటువంటి క్రీస్తు ప్రభు, ఏమా నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, మరెప్పుడు పాపం చేయొద్దు అని ఆమెను ఆశీర్వదించి ఆమె పాపాలను మన్నించి ఇంటికి పంపించాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడే విధంగా ఆ పాపాత్మురాలైన స్త్రీని క్రీస్తు ప్రభు మన్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి మనస్తత్వం ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో ఉన్నప్పుడు మనందరికి కూడా ఉండాలి. మేము పాపాత్ములము అంటే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పాపము లేకుండా లేడు అని వాక్యం పలుకుతూ ఉంది. ప్రతి ఒక్కరూ పాపం చేసేటటువంటి వాళ్ళే, ప్రతి ఒక్కరిలో పాప మలినం ఉంది. మరి మనం ఆ మనస్తత్వంతో నేను పాపాత్ముడను, నేను పాపాత్మురాలుని, ప్రభు సన్నిధిలో నాకు క్షమాపణ కావాలి, పాప మన్నింపు కావాలి అని మనం కోరుకొని ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ దివ్య పూజ బలికి మనందరం కూడా యోగ్యులంగా మార్చబడతాం. ఒక్క నిమిషం మనందరం మన జీవితాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. ఏ విధంగా మనం దేవునికి ద్రోహం చేశాం. దేవునికి డైరెక్ట్గా మనం ద్రోహం చేయకపోవచ్చు, మన చుట్టూ ఉన్న వారికి, మన కుటుంబంలో మన బంధుమిత్రులకు, మన కుటుంబంలోని తల్లిదండ్రులకు, అన్నాదమ్ములు అక్కా చెల్లెలకు ఏ విధంగా ద్రోహం చేసినా సరే అది దేవునికి ద్రోహం చేసినట్లే. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు ప్రభు. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని, మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రేమించాలి అనేది దీనిలో ఉన్న భావం. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి. అదేవిధంగా నీ తోటి నరులను ప్రేమించాలి అని ప్రభు అంటున్నాడు. నరులను ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించనట్లే, దేవుణ్ణి ప్రేమించకపోతే మన తోటి వారిని కూడా ప్రేమించనట్లే. రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. పాపులను సైతము మన్నించే మనస్తత్వం కలిగినటువంటి యేసు ప్రభు సజీవుడుగా ఈ ఆలయంలో ఉన్నాడు. ఆయన పాద సన్నిధికి వచ్చినటువంటి మనందరం ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీలాగా పాప క్షమాపణ పొందుకొని, పాప మన్నింపును పొందుకొని సంతృప్తితో, సమాధానంతో మనం వెళ్ళాలి ప్రియులారా. మనం ఎంతగా పాపం చేసినా, దేవా ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించావు, శిలువ మరణాన్ని కూడా నా కోసం నీవు అంగీకరించావంటే నన్ను ఎంతగా ప్రేమించావో నాకు అర్థమవుతుంది. ప్రభువా, నన్ను ఇంతగా ప్రేమించినందుకు నా దీన స్తుతి ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన, వందన ప్రార్థన
స్వీకరించుము దేవా అని ప్రార్థించుకుందాం. ఎందుకో 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 మీ హృదయంపై చేతులు పెట్టి మీ హృదయాన్ని పరిశీలిస్తూ పాప మన్నింపు కావాలని, క్షమాపణ కావాలని దేవుని ప్రేమ కోరుకుంటూ ఈ యొక్క పాటను భక్తితో పాడుకుందాం ప్రియులారా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో ప్రార్థించండి ప్రియులారా. దేవా యేసు ప్రభువా, నన్ను పాపముల నుంచి తప్పించడం కోసం నరరూపివై ఈ లోకంలో జన్మించి నన్ను పాపముల నుంచి కడిగి వేయటం కోసం నీ పరిశుద్ధమైనటువంటి విలువైనటువంటి రక్తమును చిందించి శిలువ మరణాన్ని అంగీకరించి ప్రాణత్యాగం చేసి నీ అపారమైన ప్రేమను నాకు చూపించినందుకు స్తోత్రం దేవా. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నీ సన్నిధిలో మోకరించి ఉన్నప్పుడు ఆ స్త్రీ పాపములు మన్నించిన రీతిగా అయ్యా నీ సన్నిధిలో నీ యొక్క దేవాలయములో నీవు సజీవుడిగా ఉన్నటువంటి ఈ ఆలయములో ప్రార్థించడం కోసం వచ్చినటువంటి మా అందరి పాపములు మన్నించుమని వేడుకున్నాం తండ్రి. మా పాపములన్నింటినీ కడిగి వేయమేసయ్యా. మమ్ము సదా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ కనికరము
ప్రేమ మాపై ఎల్లప్పుడూ కృమ్మరిస్తున్న దేవా, నీ పరిశుద్ధమైన ఆత్మను ఆదరణకర్తగా మా కోసం పంపిస్తాను అని వాగ్దానం ఇచ్చిన యేసయ్య, సజీవుడుగా ఈ ఆలయములో ఉంటూ ఎన్నో సంవత్సరాలుగా భక్తులు చేస్తున్న ప్రార్థన ఆలకించి అద్భుతములు చేస్తున్న దేవా, ఈరోజు మీ సన్నిధిలో నిలిచినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయమని కోరుకుంటున్నామయ్యా. పాప క్షమాపణ లేనిదే స్వస్థత లేదు అని నీ వాక్యం పలుకుతూ ఉంది. నీవు ప్రేమగల దేవుడవని తెలుసుకున్న మేము మీ సన్నిధిలో ఆ ప్రేమను అనుభవించాలి అంటే పాప క్షమాపణ మాకు కావాలి. అందుకే దేవా, మీ ప్రేమ వాత్సల్యముతో మా పాపములన్నింటినీ తుడిచివేయమని, కడిగివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. అందరూ చప్పట్లు కొడుతూ ఈ మహిమ గీతాన్ని సంతోషంగా పాడుకుంటాం. అధ్యాయము 7వ వచనం నుండి
10వ వచనం వరకు మరియు 13వ వచనం. సమూవేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 13వ వచనం. నాతాను దావీదుతో, నేను చెప్పిన ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలు ప్రభువైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను ఇశ్రాయేలులకు రాజుగా నియమించితిని. సౌలు బారి నుండి నిన్ను కాపాడితిని. నీ యజమానుని భార్యలను అతని కుటుంబం వారిని నీ వశము చేస్తుని. యూదా ఇశ్రాయేలీలను నీ వశము చేస్తుని. ఇది చాలదందువేని ఇంకను నీవు కోరిన కోరికలన్నిటినీ తీర్చడిని వాడను కదా. ఇట్టి దుష్కార్యము చేసి యావే ఆజ్ఞను తిరస్కరింతువా? నీవు ఉరియాను కత్తితో చంపితివి. అతని ఇల్లాలిని నీ ఆలిని చేసుకుంటివి. అతనిని ఇమ్మానుయేలు కత్తితో పొడిపించితివి. నీవు నన్ను తృణీకరించి హిత్తీయుడు ఉరియా భార్యను చేపట్టితివి. కావున వినుము, కత్తి ఇక నీ కుటుంబమును ఎప్పటికీ విడువదు. దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహముగా పాపము చేస్తున్నాను. నాతాను, ప్రభువు నీ పాపమును క్షమించెను. నీవు చావనకు తప్పి బ్రతుకుదువు. ఇదేలినవారి వాక్యము. సర్వేశ్వరునికి వందనాలు. Of the law, but through faith in Jesus Christ, and we have come to believe in Christ Jesus, so that we might be justified by the faith of Christ, and not by doing the works of the law, because no one will be justified by the works of the law. But if I build up again the very things that I once tore down, then I demonstrate that I may transgress. For through the law I died to the law, so that I might live to God. I have been crucified with Christ, and it is no longer I who live, but it is Christ who lives in me. And the life I now live in the flesh, I live by the faith in the Son of God, who lived me and gave himself for me. Do not nullify the grace of God, for if justification comes through the law, then Christ died for nothing. This is the word of the Lord. ఏలినవారు మీతో నుందురుగాక. మీతోను దురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ఏలినవారా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి 8వ అధ్యాయము 3వ వచనం వరకు. లూకా సువార్త 7వ అధ్యాయంలో 36వ వచనం నుండి 8వ అధ్యాయంలో 3వ వచనం వరకు. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందుకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణములోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళనని తెలుసుకొని చెలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చి ఆయన పాదముల వెనుకగా నిలవబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి, ఇతడు నిజముగా ప్రవక్త అయిన తనను తాకుచున్న స్త్రీ ఎవరో, ఆమె ఎట్టిదియో గ్రహించడి వాడే, ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనెను. యేసు అతనితో, సిమోను, నీకు ఒక విషయము చెప్పదలుచుతని అనగా, చెప్పుము గురువా అని సిమోను పలికెను. అప్పుడు యేసు, ఒక వడ్డీ వ్యాపారికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దీనారములు, రెండవ వాడు 70 దీనారములు అతనికి రుణపడి ఉండిరి.
రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారి ఇద్దరును క్షమించెను. ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అని ప్రశ్నించెను. అందుకు సీమోను, అధికంగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నది అని జవాబిచ్చెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి అని యేసు పలికెను. పిదప యేసు ఆ స్త్రీ వైపు మరలి సీమోనుతో, ఈమెను చూచుచుట్టివి కదా, నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్లకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో వానిని తుడిచినది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నేను లోనికి అడుగుడినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పూసినది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమించబడినవి. తక్కువగా క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో, నీ పాపములు క్షమించబడినవి అని పలికెను. అప్పుడు ఆయనతో భోజనమునకు కూర్చున్నవారు, పాపములు సైతము క్షమించుటకు ఇతడు ఎవరు అని అనుకొనసాగిరి. యేసు ఆమెతో, నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానముతో వెళ్ళుము అని పలికెను. ఆ తరువాత యేసు పట్టణములందు గ్రామములందు పర్యటించుచు దైవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను. 12 శిష్యులు అపవిత్ర ఆత్మల నుండి రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలు ఆయన వెంట ఉండిరి. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దల మరియమ్మ, హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్య యోహానమ్మ, సుజానమ్మ మరియు ఇతరులు తమ సొంత వనరుల నుండి వారి నిత్య అవసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది స్త్రీలు వెంట ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. నా తనువే నీ ఆలయం, నీ హృదయే నా ఆసనం. దేవా దేవా నా యేసుదేవా, దేవా దేవా నా యేసుదేవా, అర్పితు హృదయాంజలి, అర్పితు ప్రేమాంజలి. అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. ఒక్కమందు రూపమైన సజీవ దేవుడ నీవే, రసవదు రూపమైన సత్య సోపానుడ నీవే. స్వీకరించి మేము సమర్పించినాము, స్వీకరించి మేము సమర్పించినాము. అందుకో తల్లి ఆదరించివోము ఈ అర్పణ, నా హృదయ సమర్పణ ఈ అర్పణ, నా హృదయ సమర్పణ. దేవా దేవా నా యేసుదేవా, దేవా దేవా. మనిషి కష్టపడి పండించిన పంట నుంచి తయారు చేసిన వస్తువులివి. మానవ శ్రమ ఫలితమైనటువంటి ఈ ఫలముల నుండి ఈ ఫలములను దేవుడు క్రీస్తు ప్రభు శరీరము రక్తంగా మార్చి మనకు తిరిగి ఇస్తున్నాడు. ఈ శుభ సందర్భంలో ఈరోజు దివ్య పూజ బలి పెట్టించిన ఆ కుటుంబాల కోసం,
అన్నదాన కార్యక్రమం కోసం ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి ఆ 8 మంది వ్యక్తులు వారి కుటుంబాల కోసం ఈ అర్చన సాంగ్య సమయంలో మీ కానుకలను కానుకల బ్యాగుల్లో వేసినటువంటి మీ అందరి కోసం ఈ సెంటర్కి రకరకాల విధాలుగా సహాయం చేస్తున్న ప్రతి వ్యక్తి కోసం దేవా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వస్తువులను ప్రీతికరంగా స్వీకరించి మీ శరీర రక్తములుగా మారుస్తున్న రీతిగా మా అందరి అవసరములను స్వీకరించి మా అందరి ప్రార్థనా విన్నపములను స్వీకరించి మేలైనటువంటి దీవెనలు మాపై కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీవు మాకిచ్చినటువంటి ఈ వరములను దేవా తిరిగి మీకోసమే మేము వెచ్చించేలాగున, మీకోసమే మేము పనిచేయలాగున, మీ వాక్య పరిచర్యలో మరింతగా బలపడి మీ సేవా కార్యక్రమంలో మా వంతుగా మేము సహకరించేలాగున మమ్ము దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొంచినటువంటి ప్రతి వ్యక్తిని వారికి ఉన్నటువంటి ప్రతి అవసరమును తీర్చమని, అద్భుతం జరగాలి అని ఆశతో వచ్చిన వారికి అద్భుతములు చేయమని, అనారోగ్యంతో వచ్చిన వారికి ఆరోగ్యాన్ని ఇవ్వమని, పలు విధములైనటువంటి బంధకములతో వచ్చిన వారికి బంధనముల నుంచి విడుదలను ప్రసాదించమని మా ప్రభువు క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక, మీతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ఏలిన వారి వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయం. ఏలిన వారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఆయన యందు మీరు సర్వమును పునరుద్ధరింప చిత్తగించితిరి, ఆయన పరిపూర్ణతలో మా అందరకు భాగం వసగితిరి. ఆయన దేవ స్వభావమును కలిగి ఉండియు తనను తగ్గించుకుని సిలువయందు చిందిన రక్తము ద్వారా సర్వమునకు శాంతివరమును ప్రసాదించెను. ఈ కారణమున సర్వమునకు మిన్నగా గౌరవనీయుడాయను. తన అధికారమునకు లోబడియుండు వారందరకు నిత్య రక్షణ కారకుడాయను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్న, వేలిన వారి నామమున వేంచేసిన వారు ఆశీర్వదింపబడిన వారు, మహోన్నతమున హోసన్న. దయచేసి అందరూ మోకరించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక.
వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతల్లి యోగ మరియాంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపం పరిహరించేవారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించేవారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించేవారా మాకు సమాధానంను దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరొక్క మాట పలికి నేను ఆరోగ్యం పొందెదను. I request all the religious nuns to come to the altar. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా మిన్నైనది మన యేసు ప్రభుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా మిన్నైనది మన యేసయ్య ప్రేమ. తల్లి ప్రేమ దేవుడే మానవునిగా మారినట్టి ప్రేమ. దేవుడే మానవునిగా మారినట్టి ప్రేమ. మార్గమును సత్యమును జీవమైన ప్రేమ. ఈరోజు సాక్ష్యం చెప్పడానికి 10 మంది పేర్లు ఇచ్చారు. ఆ 10 మంది పేర్లు చదువుతాను. వాళ్ళు మాత్రమే ఈ స్టేజ్ మీదకి వచ్చి అందరి ముందు సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుచున్నాను. సాక్ష్యాలు ముగిసిన తర్వాత దివ్య సప్రసాద ప్రతిష్టాపన, ఆరాధన, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన ఉంటాయి. అందుకే ఎవరూ బయటికి వెళ్లకుండా చివరి ఆశీర్వాదం వరకు ఇక్కడే ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు నేను చదివిన పేర్లు వాళ్ళు వెంటనే లేచి ఈ హాల్ వెనక వైపు నుంచి స్టేజ్ దగ్గరికి రావాలని కోరుచున్నాం. టి లావణ్య, జి విజయకుమార్ ఇస్నాపూర్ నుండి, వంశీధర్ జీడిమెట్ల నుండి, నాగరాజు కుకట్పల్లి నుండి, జె రాహుల్ సంగారెడ్డి నుండి, కె జాన్ శాస్త్రి విజయవాడ నుండి,
ఎం తిమోతి మెదక్ నుండి, శరణప్ప ఉత్తరపల్లి నుండి, సాంబశివరావు గుంటూరు నుండి, పి మరియమ్మ ఆర్సీపురం నుండి. మరొకసారి చదువుతాను, ఈ పేర్లు ఉన్న వాళ్ళు త్వరగా రండి. టి లావణ్య, జీవియగోవ సర్వేశ్వర, మీ పవిత్ర ప్రసాదములో మేము ఇప్పుడు పుచ్చుకొని ఉన్నాము. ఇది మీ దాసులు మీతో పొందిన ఐక్యతను సూచించుచున్నది. ఆ విధముననే అది మీ సత్యసభకు ఐక్యతను ప్రసాదించునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, సాధ్యమైనంత వరకు మీ ముందు స్థలం ఉంటే ముందుకు జరగండి. వెనక వచ్చేవాళ్ళు వాళ్ళకి సౌకర్యంగా ఉండటం కోసం వెనక స్థలాన్ని వాళ్ళ కోసం వదిలిపెట్టండి. దయచేసి ముందుకు జరిగి కూర్చోండి. అందరు కూర్చోండి. ఇప్పుడు మన ముందు సాక్ష్యం చెప్పడానికి కొంతమంది వస్తున్నారు. ఆ సాక్ష్యాన్ని విని దేవుడు చేసిన గొప్ప కార్యములు. నా పేరు నాగరాజు. నేను 10th క్లాస్ పాస్ అయితేనే యేసు ప్రభు దేవునికి సాక్ష్యం చెప్తాను అనుకున్నా, చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. నాకు ఎక్కువ ఏమి రాదు, ఎవరు ఏమనుకోవద్దు, నేను చదువుకోలేను. దయచేసి జీవనని చాలా చిన్నప్పుడు పుట్టినప్పుడే ఒక సైతంలో పుట్టిండిన ఈ బాబుని దేవుని మంచిగా దీవించి ఆశీర్వదించిండు. మరి ఇప్పుడు 8 సంవత్సరము పెరిగిండు. మరి ఇంకొక కోరిక, ఈ నా మనమనికి ఇంకొకటి రోగం ఉంది, అదొక్కటి తీసేయాలని అందరూ ప్రార్థన, నా ఒక హృదయపూర్వక మిమ్మల్ని వందన చేస్తున్నాను. అంధకార శక్తితో బాధపడుతున్న ఈ బిడ్డకు విడుదలని ఇచ్చిన గొప్ప దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి ఆరాధించుదామా. ప్రైజ్ ది లార్డ్. నా పేరు జయ రాహుల్ ఫ్రమ్ సంగారెడ్డి. నేను ఇవాళ ఇంత ఆనందంగా ఉండడానికి కారణం జీసస్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మంచి మార్క్స్తో పాస్ అయ్యాను. అసలు నాకు నమ్మకం లేకుండే మా మమ్మీ చెప్పారు, జీసస్ దగ్గర వెళ్ళు, ప్రే చేయు అని చెప్పగానే నేను వచ్చేసి ప్రే చేశాను. దేవుడు కరుణించాడు. నేను అసలు పాస్ కాకుండే అయినాను. నేను ఆ దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక ముందు చర్చ